మనం చర్చిల ముందే చూసే విగ్రహం కాదు. విగ్రహారాధన చర్చిలో ఉందా? బైబిల్లో ఉందా? అసలు మరి ఎందుకు చేస్తున్నారు? ఏమనాలి మిమ్మల్ని? అది చెప్పండి మీరు. అది మాట్లాడండి. వాళ్ళు పిచ్చోళ్ళు, తప్పు. వాళ్ళు క్రైస్తవులు. అదే కదా మేము చెప్తుంది. ఇప్పుడు నేను పిచ్చోళ్ళనే కదా, గొర్రెలనే కదా మీతో నేను వచ్చిన సమాధానం. నేను విగ్రహారాధన లేదు రా నాయన అంటే కొబ్బరికాయలు కొడతారు ఏంటండి మీరు? కోళ్ళు కోస్తారు ఏంటండి? కొట్టకూడదు నేను చెప్తున్నాను. అరే ఎక్కడ సంస్కృతి? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలా ఉండడం కాదు, అలానే ఉన్నారు. కాదు అలానే ఉన్నారు సార్. మీరు వారం మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు? ఒక నిమిషం సార్, నెలలో 10 మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు మీరు? వేల మంది జనాలు సార్. ఒక నిమిషం సార్, మంచి సబ్జెక్ట్. దయచేసి మాస్టర్ అనే వ్యక్తులు పూర్తిగా వెదర్ ఇట్ ఈస్ అమ్మ తేజ అయినా ఇంకో తేజ అయినా ఇంకెవడైనా నెలలో 2-3 సార్లు పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారు? మీరు బాగా చేస్తారా? ఆరోగ్యాలు బాగాలేకపోతే మీరు నడిపిస్తారా? కదా ఏమని మీరు టచ్ అని మేము నడవనని కూడా 108 అంబులెన్స్ లెక్క ఉరికాం సార్. మేము దాని గురించి మాట్లాడదాం. దయచేసి నేను చెప్తాను. ఒక వ్యక్తి అంటాడు మీరు స్టార్ట్ అక్కడెక్కడో మూల కూర్చుంటాడు సార్. మీరు స్టార్ట్ చేసి సార్ ఒక నిమిషం. ఒక వ్యక్తి అంటాడు నేను ఊరుకో. ఒక నిమిషం సార్, ప్లీజ్. మీరు అక్కడి నుంచి నేను రావట్లేదు. అక్కడెక్కడో కూర్చుంటాడు. కిరణ్ ఎవరు అంటే వాళ్ళు వేస్తాడు. రేపు ఏసయ్య దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడు. తప్పే. ఆ ఏ ఉద్యోగం అని చెప్తే నేను పోయి ఆ సీట్లో కూర్చుంటాను. ముఖ్యమంత్రి స్థానం. జాగ్రత్తగా. ఎందుకు సార్? జాగ్రత్త. ఎందుకు నమ్మకాన్ని జనాలను జాగ్రత్తగా ఉండండి. నేను వినే జాగ్రత్తగా ఉండి. మీకు దగ్గు వస్తే నాకు రాదు. మీరు నమ్మకాలతో ఎందుకు ఆడుతున్నారు? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. కొంతమంది మాస్టర్ ముసుగులలో పెద్ద ఫ్రాడ్స్టర్ లెక్క తయారయ్యారు. కొంతమంది జనాలని అమాయకులు చేసి ఆడుకుంటున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు. మీరు ఇది కదా మీరు మాట్లాడండి. అయ్యా సరే, ఏసు నీకు రేపు ఒక ఉద్యోగం ఇస్తుండట. నాకు ఏడేం సార్ ఏసు ఉద్యోగం? వాళ్ళు క్రైస్తవులు కదా. నేను ఎందుకు ఇట్లా అసలు మీరు పాస్టర్లే కాదు. మీరు పాస్టరా? మీరు నిజమైన పాస్టర్ చెప్పండి. మరి నేను కొబ్బరికాయలు కొడుతున్నా, నేను కోళ్ళు కోస్తున్నాను. అమ్మ తేజ ఎవడు? నేను అమ్మ తేజ బైబిల్ ని వాడుకొని నేను మాట్లాడతాను, మోసం చేయడం మాట్లాడతాను. ఏం చెప్పాలి? ఒక కోట్ వేసుకొని ఒక మైక్ పట్టుకుంటే పాస్టర్ జనాల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు. సార్ మీరు టైం ఇవ్వండి. ఇప్పుడు కొబ్బరికాయలు ఎందుకు సార్? స్క్రిప్టెడ్ ఎందుకు? నేను మాట్లాడను. మీరు అలా మాట్లాడరు. స్క్రిప్టెడ్ ఎందుకు అంటున్నా? నేను అలా మాట్లాడు. ఆమె 20 ఏళ్ల నుంచి నడవని వ్యక్తి ఒకసారి ఏమండి అరటి పండిస్తే పిల్లలు పుడతారు. అరటి పండిస్తే పిల్లలు పుడతారు. నేను ఎందుకు ఏమండి? నేను ఎవరికి చెప్తా? అరటి పండిస్తే పిల్లలు పుడతారు. ఎందుకు సార్ మరి ఇక్కడికి? అరటి పండిస్తే పిల్లలు పుడతారు. నేను ఎందుకు సార్ ఇక్కడ? సార్ ఇవన్నీ సార్ ఎందుకంటే నేను మాట్లాడ్డా? నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి సార్. కొబ్బరికాయలు కోళ్ళు కోసేస్తున్నారు, కోడుల్ని కొబ్బరికాయలని కోసేస్తున్నారు అంటున్నారు కదా. అవును. అందరు పాస్టర్లు కొయ్యట్లేదని నేను అంటున్నాను. కొంతమంది కోసే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఆచారం లేదు. నేను చెప్పేదేనండి. అందరూ చేయట్లేదు. జాన్ పాల్ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? హ్యామన్ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? జాన్ వెస్లీ చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? విజయప్రసాద్ రెడ్డి గారి చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారా? సతీష్ కుమార్ చర్చిలో కొబ్బరికాయలు ఎవరో కొట్టరు. కొట్టే వాళ్ళు క్రైస్తవులు కాదు, కొట్టే వాళ్ళు. మీరు కొబ్బరికాయలు ఉదాహరణ చెప్పకండి సార్. తుష్ గురించి చెప్పండి. దాదాపు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, మంచి బోధకులు ఉన్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు? ఎందుకంటే దేవుడి పేరును అడ్డు పెట్టుకొని తప్పుడుగా నడుస్తూ దేవుని నామానికి దూషణలు తీసుకొచ్చి మా హిందుత్వంలో గీత ఉంటుంది, శ్రీనివాస గోవింద అని. దాన్ని మీరు ఎట్లా వాడతారండి? ఏసయ్య గోవింద, మరియమ్మ గోవింద. ఏం సార్? తప్పే సార్. ఏంది సార్? పాపం మా వాళ్ళు ఏమనాలి మిమ్మల్ని? మీతో అనిపించుకోవాలని వాళ్ళు చేస్తారు. మాతోండి కాదు సార్. మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అలా చేయొద్దు అంటాను. చేయకూడదు. మరి విగ్రహాలు చేయకూడదు, చేస్తుంది. శిలువులకి దండాలు పెట్టకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, అలాగే కోళ్ళు కూడా మందిరంలో కోయకూడదు. విగ్రహారాధన క్రైస్తవ్యంలో లేదు. కోళ్ళ గురించి దావతుల గురించి మాట్లాడుతున్నారు సార్. విగ్రహారాధన క్రైస్తవ్యంలో లేదు. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. నెల ఒక 1000 మందిని పోగేసుకొని ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మీ ఆరోగ్యాలను బాగా చేస్తున్నాం అనే పాస్టర్లో ఎవరు అసలు వ్యక్తులు ఏం చేయాలో మీరు చెప్పండి. ఎవరు పాస్టర్లు ఎవరండి? వాళ్ళ పాస్టర్లు చేయాల్సిన పనులు ఏంటి? అంటే గాంధీ భవన్ లో, గాంధీ హాస్పిటల్ హాస్పిటల్ డాక్టర్ ఎందుకు సార్? మీరే డాక్టర్, సైంటిస్ట్. నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. అందరూ ఇలాగే ఉన్నారా? అందరూ ఉన్నారా? ఒకవేళ నిజమే హాల్ తీసుకుని ఇలా చెప్పేది వాళ్ళు నమ్ముతున్న వాళ్ళు చెప్పేది నేను వినకుండా ఇలా మీరు పెద్దగా చేయకండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు హాల్ తీసుకుని అది ఇది చేసుకుంటున్నారు అంటున్నారు కదా, స్వస్థతలు చేస్తున్నారు అని చెప్పి దానివల్ల మోసం అంటున్నారు మీరు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు అంటున్నారు. ప్రజలు నష్టపోతుంటే, ప్రజలు మోసం చేస్తుంటే చట్టం ఏం చేస్తుంది? న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? బెట్టింగ్ యాప్లు వేసిన దాన్ని బట్టి స్పందించిన చట్టం, బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారని తెలుసుకుని బయటకు వచ్చిన చట్టం ఈ విషయంలో నిజంగా మోసం నిజం తప్పు అయితే ఎందుకు చట్టం చర్యలు తీసుకోవట్లేదు? ఎంతమంది మా పాస్టర్ల పేరు మీద మా వ్యక్తిగతంగా మా అవసరాలు తీర్చుకున్నాడని ఎంతమంది పాస్టర్ల పేరు మీద కంప్లైంట్స్ రాలేదండి?
ఎంతమంది మనం బలవంతంగా మత మార్పిడి చేసిరని మీ మీద ఎంతమంది కంప్లైంట్స్ రాలేదు? బెట్టింగ్ ఎందుకు సార్ మాట్లాడతారు? తీసుకున్నంత ఎందుకు మాట్లాడతారు మీరు? ఇష్యూ ఇలా మాసాలు పాస్టర్లు చేస్తుంటే క్రైస్తవ్యం ఎట్లా చేస్తారు సార్? 10 సిమ్ములు వాడి ఒక సిమ్ తో మోసం చేసి ఇంకో సిమ్ వేసుకొని పెట్టుకుని ఎట్లా చేస్తారు అంటున్నా. ఎవరు అన్వేష్ అండి? అన్వేష్ గారా 10 మీరు అన్వేష్ గారి మీద ఎందుకు పడ్డారు? ఆ? అన్వేష్ గారి మీద ఎందుకు పడ్డారు? మీరు 10 సిమ్ములు 20 సిమ్ములు ఆయనే అన్నాడు మొన్న. మీకు లేవా 10 సిమ్లు? ఎందుకు సిమ్ములు అవసరం లేదు. యూట్యూబ్ లో మీ పేరు పోయి కొడితే పాస్టర్ అని కొడితే ఒక వేల స్పీచ్లు వస్తున్నాయి. ఎందుకు మీరు స్పీచ్లు వేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? ఏంటి క్రిస్టియన్ స్పీచ్లు మాత్రమే లేవు, ఇస్లామిక్ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నా. హిందూ స్పీచెస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? చాలా రకాల స్పీచ్లు ఉన్నాయి. అరే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అన్న చెప్పండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? మా భక్తి ప్రవచనాల గురించి ఒక వీడియోలు చూపించండి. మీరు బయట ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలు ఉన్నారు. మా భక్తి ప్రవచనాల గురించి ఊర్లలో ఒక వెహికల్ పోతున్నట్టు చూపించండి. మీరు అయ్యో మత మార్పిడి చేయడానికి కంకణం కట్టుకుంటా పాస్టర్ల ముసుగులలో దైవాల అనుగ్రహం అని చెప్పి ఆర్థికంగా బలపడుకుంటా బూస్ట్ ఎవరు ఇచ్చినట్టున్నారు మీకు? ఎవ్వడేం బూస్ట్ మరి స్టార్టింగ్ లో అన్న ఇష్యూ మళ్ళీ బయట తీసు లేదు సార్. మీకు మొదట్లో బూస్ట్ ఇవ్వలేదు, మొదట చూడలేదా మీరు? బూస్ట్ గీస్ట్ ఎందుకు సార్? మీరు స్టార్టింగ్ లో చెప్పిందా మతం కాదు సార్. అదే సార్ ఎవరిని పాస్టర్ విగ్రహారాధన అన్నారు కదా, మేము ఎవరిని పాస్టర్ అనాలి సార్? విగ్రహారాధన మా దృష్టిలో, మా గ్రంథం దృష్టిలో తప్పు సార్. అది తప్ప అయితే ఇప్పుడు మనం పోయే చర్చిలలో విగ్రహాలు మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏమంటలేదు. అట్లాగా సార్ మీ చర్చిలలో దేవుని విగ్రహం ఉంది కదా, తప్ప అంటున్నా. తప్పే. మెట్టుగూడ దగ్గర ఒక చర్చ్ ఉంది నాకు తెలిసి. వాటి మీద నేను 3-4 వీడియోలు చేశాను తప్పని. సిఎస్ఐ చర్చ్ ఒకటి నేను చేసిన వీడియో, నేనే చేసిన వీడియో అది తప్పని వీడియోలు చేశాను నేను. తప్పే సార్. అంటే నమ్మేటోళ్ళు ఇప్పుడు మీ భక్తులు ఏదైతే మీ యేసు యొక్క భక్తులు అని చెప్పుకునేటోళ్ళు అంటే గొర్రెలు అన్నట్టే కదా. అదే కదా మీరు విగ్రహారాధన చేసుకోవద్దని దేవుడు అంటలేదు, మమ్మల్ని చేయొద్దు అంటున్నాడు. మీరు చేసుకోండి, ఆయన అంగీకరించిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు. మేమా కాదు సార్, ఒకటే క్వశ్చన్, విగ్రహారాధన చేయొచ్చో చేయొద్దు? మేము చేయకూడదు. ఎవరు చేయొద్దు? మేము చేయకూడదు. మీరు చేయొద్దు కదా. అయితే మీ సమాధానం ఇస్తాం. మీ భక్తులలో ఇంట్లో దగ్గర విగ్రహాలు ఎందుకు ఉంటున్నాయి? చర్చిల పక్కన విగ్రహాలు ఎందుకు అన్ని చోట్ల లేవు. ఎవరు? యేసుక్రీస్తు నామరూపం ఎలా ఉంటది, ఆయన ఆకారం ఎలా ఉంటది మీకు తెలుసా? తప్పేనండి, తెలుసా? తప్పే. మీరే మాట్లాడతారు. అందరూ ఏదైతే రక్తంతో దడిచిన ముద్దతో ఆకారం చేసుకున్నాను మీరే మాట్లాడతారు. అందరూ లేరు కదా. ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు విగ్రహారాధన చేస్తారు లేరు సార్. ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు దొంగ సేవకులు కాదు, క్రైస్తవులు, గొర్రెలు. నేను విగ్రహారాధన చేస్తాను. గొర్రెలు వాళ్ళు జాన్ పాల్ విగ్రహారాధన మీరే ఒప్పుకున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు విగ్రహారాధన చేస్తున్నట్టుగా రుజువుపరచండి. అంటే ఒక జాన్ పాల్ విజయప్రసాద్ రెడ్డి ఉంటే సరిపోయిందా మీకు? సార్ ఒక్క నిమిషం, మీరు పాస్టర్లు అబ్బా, మేము చెయ్యం సార్. మీరు పాస్టర్లు, మీరు చేయరు సార్. వాక్యం తెలిసిన వాళ్ళు చేయరు సార్. మిమ్మల్ని నమ్మి ఇప్పుడు ఊర్లలో భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చేయకూడదండి. వాళ్ళు చేస్తున్నారు కదా. అంటే మీ మీద నమ్మకం, పాస్టర్ల మీద విశ్వాసం లేదా? దేవుని మీద నమ్మకం ఎక్కువైందా? సార్ కాపర్ సరైనడు అనుకోండి, లీడర్ సరైనడు అనుకోండి, కెప్టెన్ సరైనడు అనుకోండి, టీం బాగుంటుందండి. కెప్టెన్ పడిపోయాడు అనుకోండి, సరిగ్గా వాడికి మెయింటైన్ చేయడం రాలేదనుకోండి, టీం పాడైపోతుంది సార్. అందుకు మీరు సరిగా లేరనే కదా అందుకే చెప్పేది. ఇప్పుడు మేము కొన్ని పేర్లు చెప్పాం కదా, ఆ పేర్లు ఉన్న సంఘస్థులు ఎక్కడైనా విగ్రహారాధన చేస్తున్నారేమో రుజువుపరచండి. వీళ్ళే చేస్తలేరు, మీతోళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళు సేవకులు. మీరేదో 4-5 చెప్పి 4-5 లక్షల మంది గురించి మాట్లాడకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు సార్. మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నారు. కొత్త ఏమన్నా ఉంటే అడగండి సార్. కొత్త ఏంటి సార్? మీరు సమాధానం చెప్పలేకపోతే అంటే ఏం సార్? నాకు అర్థం కాదు. నన్ను చాలా చులకం చేశారేమో తెలియదు కానీ బైబిల్ మొత్తం తీసుకొచ్చేయండి, ఎక్కడ సమస్య లేదు. ప్రాణం పోవాలి, సమస్య లేదు. ప్రాణం పోయిన లేదు కానీ బైబిల్ ఎక్కడ కూడా తప్పు అని మాత్రం నేను అలా రుజువుపరచకుండా విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్తాను. మిమ్మల్ని అనట్లేదే, మిమ్మల్ని అనట్లేదు, మీరు చేసుకోండి. మిమ్మల్ని చేయొద్దని నేను అనట్లేదు, మా దేవుడు అనలేదు. ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు చేయకూడదు. ఎందుకు విగ్రహారాధన తప్పు అని బైబిల్లో దేవుడు అంటున్నాడు అంటే అండి, అది ఎవరి విగ్రహారాధన కూడా చెప్పండి మీరు. బైబిల్లో హైందవ విగ్రహాలు లేవండి, హైందవ మతం లేవు, హైందవులకు సంబంధించిన దేవుడు దేవతల యొక్క ప్రస్తావన లేదు. ఆ టైంలో ఉన్నటువంటి బబులోను, పారసేక, ఇలాంటి ఆ దాగోను, ఆ బయలు, ఇలాంటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు దేవతలు దేవులుగా ప్రతిమలు చేసుకునేవారు, వాళ్ళని పూజించకూడదని అనేవారు. ఎందుకనేవాడు కూడా చెప్తాను. విగ్రహారాధన దేవుడి దృష్టిలో ఎందుకు తప్పో చెప్తాను సార్. రుజువుపరచమంటే రుజువుపరుస్తానండి సార్. ఇందాక ఒక మాట లేలే, విగ్రహారాధన తప్పని మీరు రుజువుపరచాల్సిన అవసరం లేదు, అదంతా తెలిసిందే. మీరు ఇందాక నుంచి పట్టుకొని నన్ను అనేసారు కాబట్టి ఒకళ్ళ ఫోటో చూపిస్తాను మీకే. విగ్రహారాధన జూమ్ కొట్టవే బాబు. దేవుడి దృష్టిలో ఎందుకు తప్పు నేను చెప్తున్నానండి. ఏమండి, దేవుడు విగ్రహంలో లేడండి. అంటే మా బైబిల్ చెప్తుంది విగ్రహములు ఒట్టివే అన్నాడండి. ఆయన ఆత్మస్వరూపి అని అన్నాడండి. ఆత్మస్వరూపి, విగ్రహాల్లో దేవుడు లేవుడు, విగ్రహములు ఒట్టివి, వాటికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేవని మా దేవుడు చెప్పాడండి. కాబట్టి మేము విగ్రహారాధన చేయమండి. ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడండి.
చేసే వాళ్ళని బట్టి ఆ విగ్రహంలో క్రీస్తు ఉన్నాడని, విగ్రహంలో యెహోవా ఉన్నాడని పూజలు చేస్తున్నటువంటి ఈ జ్ఞానం లేని క్రైస్తవులను బట్టి దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి సార్ దేవుడికి చెప్పేదానండి, దేవుడు క్రీస్తు, దేవుడు చాలా బాధపడతాడు. పౌలు సార్ ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాడో చెప్తాను. విగ్రహారాధన శిలువులు పెట్టి క్రీస్తు బొమ్మను పెట్టి ఆరాధిస్తున్న క్రైస్తువులను బట్టి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో చెప్తానండి, ఎందుకు ఆయన ఫీల్ అవుతున్నాడో చెప్తానండి, ఏంటి ఎందుకు ఫీల్ అవ్వాలో కూడా చెప్తానండి. మీకు ఒక ఫోటో తీస్తాను సార్, మీకు ఒక ఫోటో తీసానండి. ఈయన మీరే ఈయన, మీరు ఒప్పుకుంటారా? అని నేను అనుకుంటే గొర్రెనే. మీరు కాదు కదా. అని నేను అనుకుంటే గొర్రెనే. బ్రహ్మానందం మీరు కాదు. ఫోటో తీసాను కానీ ఇది మీరు కాదు, ఇది మీరేనండి. ఏమో నా లెక్కనే ఉన్నాడు. మీరే, సేమ్ అదేనండి, సేమ్ అదే. దేవుణ్ణి కాకుండా బ్రహ్మానందం నేను నమ్ముకో, మీరు ఒప్పుకుంటారా? నేను నమ్మితే ఎవరు తప్పు? కాదు, మీది తప్పు. అవునండి, మీరు ఇప్పుడు నేను మీ ఫోటో తీసి మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారు ఫోటో చూపించేది మీరే అంటే మీరు ఒప్పుకుంటారా? కానీ నమ్మితే అది నా తప్ప అంటున్నా. మీ వాళ్ళు నమ్ముతున్నారు కదా, అందుకే మిమ్మల్ని కాదు కాదు అందుకే మిమ్మల్ని తప్ప కాదా? అందుకే మిమ్మల్ని తప్ప కదా? అరే అది నమ్మితే నా తప్పు తప్పే. నా ఫోటో దేవుడు నా ఫోటోల్లో ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడు అంటుంటా తప్పు. దేవుడు బాధేస్తుంది. విగ్రహారాధన చేసే వాళ్ళని మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారి ఫోటో చూపించి బ్రహ్మానందం గారి ఫోటో చూపించేది మీరే అంటే మీకు ఎంత బాధేసిందో కదా. దేవుడు కూడా లేని విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటుంటే ఆయనకి అంత బాధ. నేను అదే అంటున్నా. ఒక్క నిమిషము. ఇప్పుడు ఏదైతే చర్చిలలో కనిపించే విగ్రహాన్ని చూసి ఆయనే దేవుడని కొలిచే ప్రార్థించే జనాలు వాళ్ళని ఏమనాలి అంట? క్రైస్తువులు కాదు అనాలి. క్రైస్తువులు కాదు. మరి పొద్దున్న లేస్తే ప్రతి సండేలు కానీ ప్రతి వారం ఎందుకు క్రైస్తువులు కాదు? ఈ చర్చిలు వాళ్ళు చచ్చిపోతే తీర్పులో నిలబడతారు కాదు. ఇప్పుడు చర్చిలలో శిక్షిస్తాడు. చర్చిలలో వచ్చే వ్యక్తులు చర్చిలకు వచ్చి అందరూ అలా చేయట్లేదు సార్. అరే అందరూ విగ్రహాలను పెట్టుకునే మొక్కుతున్నారు కదా. అది తప్ప నేను ఏదో రెండు వాక్యాలు తీసుకుంటారు ఆమె అంటారు. అంటే ఏంది అది? అది వాక్యం తెలియక వాక్యాన్ని అపార్థం చేసుకుని విగ్రహారాధన చేస్తున్నటువంటి క్రైస్తువులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తువులు కాదు, వాళ్ళు గొర్రెలే కదా. గొర్రెలే. మనోహర్ దాస్ గారి విషయానికి వస్తే వాళ్ళు గొర్రెలే కదా. అదే అంటున్నారు. మరి నన్ను ఎందుకు అంటాడు గొర్రెనైనా? నేను చేయట్లే కదా. నన్ను ఎందుకు అంటాడు గొర్రెని? హైందవ వీర్యాన్ని చూపించండి. హైందవ వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాడు. విగ్రహారాధన చేస్తుండే హైందవ వీర్యాన్ని చూపించండి, క్రిస్టియన్ వీర్యాన్ని చూపించండి, ముస్లిం వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాను. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే హైందవ వీర్యం అని అంటే గతంలో వీళ్ళంతా హైందత్వంలో ఉన్న వాళ్ళే కదా అన్న వీర్యంలో ఉంటదేమో చూపించండి మతం. ఏంటి సార్ ఆయన ఏదో అంటాడు, ఆయన్ని సపోర్ట్ చేసుకుని మాట్లాడతారు. ఆయన ద్వేషించట్లేదు, ఆయనకి పాపం మతి స్థిమితం లేక అలాగ మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన ఒకసారి రాత్రి 2:30కి ఎప్పుడో ఒకసారి వాయిస్ మెసేజ్ చేశారండి. వేరే లెవెల్లో ఉంది ఆయన. మరి ఏం చెప్తాం, అన్ని బయట పెట్టకూడదు. బ్యాడ్ చేయండి సార్. 2:30కి మెసేజ్ చేసిండా? మీరు గుర్తొచ్చినట్టున్నారు. వారు గుర్తొచ్చినా కదా. నేను చేసిన కౌంటర్ వీడియోకి నిద్ర పట్టలేదు దానికి. ఆయనకు గుర్తు రావడం సార్, ఆయనకి నిద్ర పట్టట్లేదు నా ఫోటో చూస్తుంటే. మరి వారు ఆ రకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతుంది? ఎవరు ఎందుకు పాస్టర్లు సమాధానం ఇవ్వలేకపోతే? బోల్డ్ మంది ఇస్తున్నారండి. మేము పద్ధతిగా ఇస్తున్నాం, వాళ్ళు మాత్రం గొర్రెలని గిర్రెలని అంటున్నారు. దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి గొర్రెలు అంటున్నారండి. మాకేం బాధ అనిపించదు సార్. మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మీకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మీరు ఆవుని దేవతగా పూజిస్తారు. ఆవుని దేవతగా పూజిస్తున్నప్పుడు మీరు ఆవులు అంటే బాధేస్తుందా? ఇప్పుడు ఆవు అది తాగుతారు కదండి, మిమ్మల్ని అలా పెట్టి పిలిస్తే మీకు బాధేస్తుందా? మీ విశ్వాసాన్ని భంగపరిచిన ఆవు మూత్రంలో ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది? మంచిదే. ఒకసారి తాగి చూడండి. కరెక్టే. మీరు ఇలా మాట్లాడరు. నేను తాగను. ఆవు మూత్రం తాగి చూడండి, మీరు ఇలా మాట్లాడరు. తాగుతూ తాగండి. ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయో తెలుసా మీకు? తాగమనలేదండి బాబు. ఒక్కసారి పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి సార్. గొప్పతనం మనిషి ఒక ఏందో తెలుస్తుంది. నేను సూర్యుల్లో ఒక రోజు సోమవారం నాడు ఉపవాసం ఉండండి, శివరాత్రి నాడు జాగారం ఉండండి, తెలుస్తుంది. మంచిదే, నేను గౌరవిస్తున్నాను. చేయండి సార్, తప్పలేదు. చేస్తారా? నేను కూడా పొద్దున్నే లేచి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానండి. సూర్యుడు నాకు కూడా తగులుతుంటాడు సార్. ప్రార్థన చేసి ఏమంటే నాకు రేస్ వస్తుంటాయి, నాకు మంచి డి విటమిన్ పెరుగుతూ ఉంటది సార్. మీరు ఇంకా రియలిస్టిక్ లో వస్తే బాగుంటుంది సార్. మరి మీలాంటి ఉన్నారు, జూనియర్ ప్రభాస్లా ఉన్నారు, చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్? ఏంటి మరి మహేష్ బాబు గారి తమ్ముళ్ళ కనపడుతున్నారు, మీరు చేసి అన్ని పిల్లలుగా మాట్లాడుతున్నారు. అట్లాగా సార్, మీలాంటి ఇంటెలెక్చువల్స్ హైందత్వాన్ని నమ్మితే బాగుంటుందేమో అనిపిస్తుంది. నమ్ముదాం లేండి, అది మంచిది అనిపిస్తుంది. చదివిరా సార్ ఎన్నడన్నా రామాయణం మహాభారతం? చదవలేదండి. మహాభారతం లేదు సార్, లేదు. కృష్ణార్జున యుద్ధం ఇవి చదవడం అంటే ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టి ఎప్పుడు చదవలేదండి. ఏంటి రాముడు మీద బైబిల్ నచ్చిందండి, బైబిల్ నచ్చిన దాని మీద ఇంకా అందులోకి వెళ్ళాలనిపించలేదు సార్. సార్ మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలా? నా ముందు 2 అమ్మాయిలు ఉన్నారండి, మంచి 2 అందమైన అమ్మాయిలు. ఒక అమ్మాయి కొంచెం లో ఉంది, ఒక అమ్మాయి హై క్లాస్ ఉంది. నేను హై క్లాస్ అమ్మాయిని చూస్ చేసుకున్నాను.
ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నావు అంటే ఆమె నాకు నచ్చలేదు కాబట్టి మేము చూస్ చేసుకున్నాను రీజన్ చెప్తాను నేను. ఇద్దరిని చూసినా కాబట్టి ఒకదాన్నే నిలబెట్టి ఈమెను ఐశ్వర్యరాయ అంటే అవతల సమాజం ఏమనుకుంటారు సార్? మీరు బైబిల్ని అనుసరించలేదు, ఎప్పుడు బైబిల్ని చదవలేదు. ఎందుకు హైందవ గ్రంథాలను చదవలేదంటే, ఎందుకు వాటిని పరిశీలించలేదంటే అండి, అరే పరిశీలిస్తే కదా అందులో మీకు లోటుపాట్లు ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుసు సార్. మీరు ఏం చూడకుండా నేను బైబిల్ అంటే నిజంగానే గుడ్డెది చెన్నెల్లో పడినట్టు బాగుంది. నాకు మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మటన్ దమ్ బిర్యానీ అంటే మా అమ్మగారు ఎప్పుడన్నా మటన్ దమ్ బిర్యానీ వండి దాంతోపాటు చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు నాకు మటన్ దమ్ బిర్యానీ ఇష్టం కనుక మటన్ దమ్ బిర్యానీ నచ్చినంత తిన్నంత తినేసి మానేస్తానండి, వేరే కర్రీస్లోకి వెళ్ళను. ఎందుకో తెలుసా అండి, ఈ ఫ్లేవర్ అది ఇవ్వకపోతే నా టేస్ట్ పాడైపోతుంది సార్. నాకు బైబిల్ టేస్ట్ ఇచ్చిందండి. బైబిల్లో ఒక మాట ఫ్లేవర్ అనేది మీరు చికెన్ మటన్ తింటే కదా, మీరు తినకముందే మటన్ బిర్యానీ బాగుంటుంది చూసి తెలుసుకోండి. ప్యూర్ గొర్రెలకి కనిపిస్తుంది. బైబిల్లో ఏమన్నారంటే సార్ మీరు ఏమన్నా నాకు నిజమైన గొర్రెలకి కనిపిస్తుంది. రుచి చూసి తెలుసుకోమన్నారు. మీరు మాట్లాడే నేను కరెక్ట్ అనిపిస్తే, నేను మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో అవుతాను. ఫంక్షన్కి వెళ్తారు సార్, నేను చెప్పాను. నాకు బైబిల్ విపరీతంగా నచ్చేసింది సార్. నాకు ఇంక ఇందులోకి వెళ్ళాలనిపించలేదు. మటన్ బిర్యానీ కంటే ఎక్కువ పిచ్చేసి రామాయణం బైబిల్ కంటే ఇంకా బాగుంటుంది సార్, మీకు ఇంకా కిక్ ఇస్తుంది కదా, చదివితే అర్థమవుతుంది. ఇది సరిపోదు నాకు. ఆ మన్మధుడు సినిమాలో డైలాగ్ ఉంటాడు, టీ బాగుందా అంటే తాగితేనే కదా టేస్ట్ తెలిసేది అన్నట్టు ఉంది. ఇంత అమాయకులుగా ఋతిక్ రోషన్ సినిమా, క్రిష్ సినిమాలో ఋతిక్ రోషన్ ఉన్నట్టు ఉన్నారు మీరు. సూటు బూట్ వేసుకురు కానీ మటన్ బిర్యానీ బాగా కడుపు నిండిపోయింది సార్. నాకు చికెన్ తినాలనిపించట్లేదు సార్, నాకు మటన్ బిర్యానీ కావాలి. మళ్ళీ మటన్ బిర్యానీ పెడితే మళ్ళీ తింటాను, చికెన్ తిన్నాం. మీ దగ్గర నిజంగా చాలా సబ్జెక్ట్ ఉందనుకున్నా కానీ పైన పట్టారం లోన లోటారం చూసి ఉన్నారు ఏం సార్, నాకు అర్థం కాదు. మటన్ బిర్యానీ ఓకే సార్, నేను ఇప్పుడు మా గ్రంథాలు చదివితే కదా బైబిల్లో. మా గ్రంథాల్లో ఏముందంటే చదవండి సార్, నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా రామాయణం గిఫ్ట్ ఇస్తాను, మహాభారతం. మా గ్రంథాలు ఏమంటున్నాయి ఏంటండి, చదవండి. మా గ్రంథంలో చదవండి, రుచి చూసి తెలుసుకోమందండి. రుచి చూడకుండా తెలుసుకోవద్దన్నది మా బైబిల్. మీ గ్రంథాల్లో చెప్పలేదు. రుచి చూసి తెలుసుకునే వచ్చాను. నచ్చపోతే మళ్ళీ వెళ్ళిపోతాను, నచ్చేసింది వదలలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య నాకు బాగా నచ్చేసింది సార్, వదలలేనండి ఎంత అందగత్తి వచ్చినా. ఉదాహరణ చెప్పకండి సార్, ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఇప్పుడు అంతకంటే నేను క్రాంతి కాదు, వదిలేస్తారా? నేను క్రాంతి కాదు, వదిలేస్తారా? నేను నా పేరు క్రాంతి కాదు, నా పేరు మహేందర్ కాదండి, నా పేరు ఉపేందర్. నా పేరు ఉపేందర్ అండి. ఏదైనా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడండి. ఈ బిర్యానీలు ఛాయలు కాదు, గ్రంథాలు చదివి అడగండి సార్. చదవండి సార్, దుమ్ము దులిపండి రోజున. చదవండి సార్, చదవండి అంటున్నా. సార్ తీయండి సార్, ఇంకేమడుగుతారు? చదవండి సార్ దయచేసి. ఎప్పుడన్నా మనకి ఇది నచ్చపోతే చిచ్చి ఇది బైబిల్ ఏటా ఇలాంటి భూత పుస్తకం అనిపిస్తే మొత్తం అని చదువు. నేను రామాయణం బుక్ ఇస్తా, చదువుతారా మీరు? అవసరం లేదు. ఎందుకు చదవండి ఒకసారి, ఎందుకంటే ఆ నమ్మకంలో నేను వెళ్ళట్లే కదా. ఎందుకు చదవండి సార్, బాగుంటుందా? మీరు చెప్తున్నారు కరెక్టే, మీకు బాగుంది, నాకు ఇది బాగుంది. అందులో సుందరకాండ ఉంటుంది, అరణ్యకాండ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా నచ్చలేదు అనుకోండి, మీరు ఇందులోకి వచ్చేయండి. నాకు ఇది నచ్చలేదు అనుకోండి, నేను అందులోకి వచ్చేస్తాను. బాగుంది కదా, సూపర్ ఉంది, గొడవలు ఎందుకు? ఒక వ్యక్తి బైబిల్ అనుసరించి ఒక నెల రోజులు ఉండి ఇంకొక తర్వాత మళ్ళీ హిందుత్వానికి వస్తున్నాడు, మరి ఆ వ్యక్తి ఆలోచనలు ఎట్లా, ఆ పరిస్థితి నాకు అర్థం కాలేదు సార్. ఒక వ్యక్తి నేను క్రిస్టియానిటీలో ఉన్నాడు సార్, బైబిల్ అనుసరించిండు బాగానే ఉంది, ఒక 2-3 నెలలు ఉంటున్నాడు, లేదు నాకు నచ్చలే అని చెప్పి మళ్ళీ హిందుత్వం. బైబిల్ క్రమం నచ్చట్లేదండి. తాకుండా ఉండలేకపోతున్నారు, అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నారు, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. దాని బదులు వదిలేయడమే బెస్ట్ అని అనిపించింది. మీరు రోజు అట్లా ఉంటారు? ఎలాగ ఉంటారు? సినిమాకి పోకుండా ఉంటారా? చూడండి, తాకుండా ఉంటుర్రా? కనీసం నేను సినిమా పాటలు కూడా పెట్టుకోను సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా నెఫ్యూ పాటలు పెట్టి డాడీ అంది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తెలుసు విన్నాని పెట్టలేదు సార్, నన్ను గౌరవించారు. ఏం పెట్టారు? పెట్టలేదు, పెట్టరు. ఏ సునాదా గోవింద అది కూడా పెట్టలేదు. ఏం పెట్టారు? అసలు ఏం పెట్టలేదు. నన్ను ఎందుకు సార్ మీరు పాటలు ఏంటి తప్పేముంది? నాకు అర్థం విచిత్రంగా మాట్లాడతారు మీరు. తప్పులేదండి, నాకు వెళ్ళాను సార్ మీరు. అవ్వింది సార్. బైబిల్ అనుసరిస్తారు కదా అని చెప్పి మీ పర్సనల్ పనులు ఏం చేయకుండా ఉండలేరు కదా. అంటే ఏ పర్సనల్ పనులు? పనులు అంటే పర్సనల్ పనులే సార్. ఇప్పుడు వ్యక్తిగత మీరు స్నానం చేయరా? అవి ఎవరన్నా చేసుకుంటారు. సంసారం చేయరా? చేస్తాం, వేరే వాళ్ళతో చేయకూడదు. అది తప్పు, అది పాపం. సినిమాలకు పోవడం తప్పు అనడం నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది సార్.